హాయ్ ఫ్రెండ్స్, మే 5వ తేదీ రాత్రి 8 గంటలు ఈడీ జాయింట్ డైరెక్టర్ కపిల్ రాజ్ ఢిల్లీలో ఉన్న ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తుండగా అతనికి ఒక కాల్ వచ్చింది. కాల్ మాట్లాడిన అతను వెంటనే డిన్నర్ని వదిలిపెట్టి ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. ఆఫీస్కి వెళ్లిన కపిల్ రాజ్ తన టీం అందరికీ కాల్ చేసి వెంటనే రాంచీకి రమ్మని చెప్పాడు. టీం అంతా కొంతమంది కారులోనూ మరికొంతమంది బస్సుల్లోనూ ట్రైన్లోనూ బైక్ మీద రాత్రి 12 గంటలకల్లా రాంచీకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న టీం ఒక టాప్ సీక్రెట్ మిషన్ని టేకప్ చేయబోతున్నారు. దీని గురించి కనీసం లోకల్ పోలీసులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఐఏఎస్ అధికారి మనీ లాండరింగ్ సంబంధించిన కేసు. అసలు ఆ ఆఫీసర్ ఎవరు? ఆఫీసర్ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ కథ గురించి తెలుసుకోవాలంటే మనం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ నుంచి మొదలు పెట్టుకోవాలి. జూలై 7వ తేదీ 1978 ఒక అమ్మాయి పుట్టింది. ఆమె పేరు పూజా సింఘల్. స్కూల్ కాలేజీల్లో టాప్ స్టూడెంట్. ఆ తర్వాత ఐఏఎస్కి ప్రిపేర్ అయి 2000వ సంవత్సరంలోనే 21 ఏళ్ల వయసులో ఐఏఎస్కు సెలెక్ట్ అయింది కూడా. అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారి అయినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న పూజా సింఘల్ తన ఫస్ట్ పోస్ట్ను జార్ఖండ్లోని హజారీబాద్లో తీసుకుంది. డివిజన్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్గా తన ఐఏఎస్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అందించే బుక్స్ను కొంతమంది ఇల్లీగల్గా అమ్ముకుంటూ స్కామ్ చేస్తున్నారని తెలిసి పూజ తన టీంతో కలిసి రైడ్ చేసి చట్టవిరుద్ధంగా జరుగుతున్న పనులన్నీ ప్రూఫ్తో సహా బయటపెట్టింది. ఆ బుక్స్ని రికవరీ కూడా చేసింది. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడిన వారిని కటకటల పాల్చేసింది. ఈ కేసులో సక్సెస్ అవడంతో ఆమె ప్రమోషన్ మరియు బిరుదులు అందుకున్నారు. ఒక శక్తివంతమైన ఐఏఎస్ అధికారిగా ఆమె ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. కొంతకాలానికి ఆమె సీనియర్ అధికారి డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్తో జరిగిన పరిచయం స్నేహంగా మారి ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. వీళ్ళ లవ్ స్టోరీ గురించి మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడైతే ఈమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శాఖ దాడులు ఎందుకు చేసిందో అది తెలుసుకుందాం. ఈమె డ్యూటీలో జాయిన్ అయిన కొత్తల్లో చాలా ముక్కుసూటిగా తన విధులను నిర్వహించారు. రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ తన విధులను నిర్వహిస్తూ అక్కడ సౌకర్యాలను మెరుగుపరిచి మేనేజ్మెంట్ని సరిదిద్దడంలో పెద్ద పాత్రను పోషించింది. గవర్నమెంట్ ఫండ్స్తో డిజేబుల్ పీపుల్కి ఎంతో హెల్ప్ చేసింది. హాస్పిటల్లోని బెడ్ సంఖ్య 1000 నుంచి 1500కు పెంచింది కూడా. 2007 వరకు అంతా బాగానే జరిగింది. ఆ సంవత్సరం ఆమె పైన అవినీతి ఆరోపణ రావడం మొదలైంది. అవి చిన్న చిన్న ఆరోపణలు కూడా కాదు. కోట్లాది రూపాయల కుంభకోణాల్లో ఆమె పేరు మొదటి దోషిగా ఉంది. 2007వ సంవత్సరంలో ఛాత్రా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు మన్రేగా వేజెస్ ఫండ్స్కు సంబంధించి 1.43 కోట్ల రూపాయల డబ్బులను మాయం చేసింది. కానీ ఆ మోసాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. అందువలన ఆమె అదే పనిని కొనసాగిస్తూ వచ్చారు. అలా కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించడం మొదలుపెట్టారు. ఆ డబ్బును దారి మళ్లించడానికి 2 NGO కంపెనీలను డైవర్ట్ చేశారు. ఇదంతా కప్పిపుచ్చడానికి డబ్బంతా కూడా తన దగ్గర ఉన్న ఒక పొలంలో ఆయుర్వేద ఔషధాలు, వయాగ్రా, ముస్లి సాగులో వచ్చిందని అకౌంట్లో చూపించారు. నిజానికి అలాంటి ఒక పొలమే ఆమెకు లేదు. అలా 2009 నుంచి 2010 వరకు దగ్గరగా 18 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డారు. ఆ తర్వాత పూజా సింఘల్ ప్లేస్లో వచ్చిన డిప్యూటీ కమిషనర్ ఈ ఖాతాల గురించి తెలుసుకుని పరిశీలించి ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని నిర్వహించడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ టీం చేసిన పరిశోధన తర్వాత పూజా సింఘల్పై అగెనెస్ట్గా ఈడీ కేసు రిజిస్టర్ అయింది. ఆ సమయంలో అంటే జార్ఖండ్లో 2010 నుంచి 2013 వరకు అర్జున్ ముండా ప్రభుత్వం నడుస్తోంది. అర్జున్ యాంటీ కరప్షన్ బ్యూరోకు ప్రియా సింఘల్ మీద ఛార్జ్ తీసుకోమని ఆర్డర్ వేశారు. కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం తర్వాత కూడా ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడం వలన మరియు జార్ఖండ్లో పూజా సింఘల్ స్థానం మరియు శక్తిని పరిశీలించి సిబిఐ ఎలాంటి విచారణ చేపట్టలేదు. కానీ పూజా సింఘల్ చేసే కార్యకలాపాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేసిన పరిశోధనలో వారికి కావాల్సిన సరైన ఆధారాలు కరెక్ట్ టైంకి దొరికాయి. పూజా సింఘల్ 2012-13లో పలాములోని ఒక ఫారెస్ట్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఫారెస్ట్గా పోస్టింగ్ తీసుకున్నారు. అక్కడ అధికారిగా పనిచేస్తూనే ఆ దగ్గరలోని ఏరియాస్లోని మైనింగ్ ఆఫీసర్లందరినీ కూడా తన అండర్లోకి తీసుకుంది. సిఎస్ సుమన్ కుమార్ చేత బొగ్గు, ఇనుము, ఇసుకరాయి, సున్నపురాయి మైనింగ్ చేయించడం మొదలుపెట్టింది. మైనింగ్ రిలేటెడ్కి సంబంధించి ఏ విషయాన్ని మాట్లాడడానికైనా సరే పూజా సింఘల్ తన చెఫ్ సిమ్ ఉపయోగించి తన మొబైల్లో మాట్లాడి చర్చలు జరిపేది. ఆ నెంబర్ నుంచే మాటలన్నీ జరుగుతూ ఉండేవి. ఇదంతా బాగానే జరుగుతున్నప్పుడు ఒకసారి ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ఉషా మార్టిన్ అనే ప్రైవేట్ కంపెనీకి 83 ఎకరాల గిరిజన భూమిని మైనింగ్ కోసం ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విషయంపై గిరిజనులందరూ నిరసన తెలిపారు. నిరసన పరిధిలోకి తీసుకున్న అక్కడ డివిజన్ అధికారి ఎన్కే మిశ్రా దీనిపై విచారణ చేపట్టారు. విచారణలో పూజా సింఘల్ దోషిగా నిర్ధారించబడింది. కానీ అర్జున్ ముండా ప్రభుత్వం ప్రమేయం వలన ఎలాంటి చర్యలు ఆమెపై తీసుకోబడలేదు. 2014-2019లో జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రఘువర్ దాస్ పబ్లిక్ మీటింగ్లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి ధన్బాద్లో అతని దుకాణం ఉందని, అతని దగ్గర కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ డబ్బంతా రాంచీలో ఉన్న ఐఏఎస్ అధికారిని పూజా సింఘల్కు చేరుతుందని చెప్పాడు. అక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ సభలో ముఖ్యమంత్రి పక్కనే పూజా సింఘల్ కూడా ఉన్నారు. ఆమెపై ఆరోపణలు వచ్చినా కానీ ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. 2019లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటికి పూజా సింఘల్పై అన్ని ఆరోపణలు ఉన్నా గానీ ఆమెకు గనులు మరియు పరిశ్రమల శాఖ సెక్రటరీ పదవినిచ్చారు. అప్పటికే ఈడీ కామ్గా ఈమెను సీక్రెట్గా ఫాలో అవుతోంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తూనే ఉంది. ఈడీ చేస్తున్న ఒక ఇన్వెస్టిగేషన్లో 2020లో రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని ఒక జూనియర్ ఇంజనీర్ రామ్ వినోద్ సింహాను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ఇంజనీర్ను ఇంటరాగేట్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణంలో 5% కమిషన్ ఇంజనీర్ డిపార్ట్మెంట్కి చేరుతుంది. అలాగే 15% కమిషన్ డీసీ ఆఫీస్కి చేరుతుంది అని తెలిసింది. అక్కడున్న డీసీ ఎవరంటే మన ముఖ్య పాత్రధారి పూజా సింఘల్. ఇలా పూజా సింఘల్కు అగెనెస్ట్గా ఖచ్చితమైన ఆధారాలు ఈడీకి దొరికాయి. కానీ ఈడీ వెంటనే యాక్షన్లోకి దిగలేదు. మరికొన్ని బలమైన ఆధారాల కోసం వెయిట్ చేసింది. మైన్ సెక్రటరీగా ఉన్న పూజ అప్పటికే దగ్గరగా 4,000 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. మన్రేగాతో మొదలుపెట్టిన కేసు ఇల్లీగల్ మైనింగ్ వైపు టర్నింగ్ తీసుకుంది. అన్ని ఆధారాలను ఈడీ పక్కగా కలెక్ట్ చేసి రెడీగా పెట్టుకుంది. ఇప్పుడు మనం స్టోరీ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి చేరుకున్నాం. ఎన్నో రోజులుగా ఈడీ ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. మే 5, 2022న ఈడీ టీం అన్ని ఆధారాలతో రాంచీ చేరుకుంది. ఉదయం అవుతుండగానే సూర్యుడి కిరణాల కంటే ముందుగానే ఈడీ మరియు ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పూజా సింఘాల్ ఇంటికి చేరుకున్నాయి. వీళ్లతో పాటు సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ టీంలు కూడా చేరుకున్నాయి. ఈడీ టీంలు జార్ఖండ్తో పాటు బీహార్, వెస్ట్ బెంగాల్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 25 ప్రాంతాల్లో ఒకేసారి రైడ్ చేశాయి. పూజా సింఘాల్ బంగ్లా, ఆమె సీఏ సుమన్ సింగ్ ఇల్లు, ఆమె భర్త డాక్టర్ అభిషేక్కు చెందిన పల్స్ హాస్పిటల్కు ఈడీ టీంలు చేరుకున్నాయి. పూజ ఇంటి తలుపులు తట్టిన ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో లోపలికి ప్రవేశించారు. అది చూసిన పూజా సింఘాల్కు షాక్ తగిలినట్టయింది. ఇంటిని సోదా చేస్తున్న అధికారులకు ఒక రెడ్ డైరీ కనపడింది. దానిలో ఆమె చేసిన అన్ని కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు, రాజకీయ నాయకుల జాబితాతో పాటు వారి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. ఈ రైడ్లో ఎక్కువ డబ్బులు పూజా సీఏ సుమన్ ఇంట్లో బయటపడ్డాయి. ఆ డబ్బు గురించి అడిగినప్పుడు నేను చాలా కంపెనీలకు సీఏగా ఉన్నాను కాబట్టి వాళ్లలో ఎవరివైనా ఈ డబ్బులు కావచ్చని చెప్పాడు. ఈడీ ఆ డబ్బుతో పాటు 4 కార్లను కూడా సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసింది. మరోపక్క పూజా సింఘాల్ ఇంట్లో 17-18 గంటలు సోదా జరిగిన తర్వాత కూడా ఆమె ఏ ఆరోపణపై కూడా నిజం ఒప్పుకోలేదు. పైగా రివర్స్లో ఈడీ అధికారులపై ఇది నా ఏరియా, నన్ను మీరేం చేయలేరంటూ విరుచుకుపడింది. ఆ తర్వాత ఆమె మామయ్య కామేశ్వర్ జా ఇంట్లో కూడా రైడ్ జరిగింది. అంతేకాకుండా పూజ అమ్మా నాన్న, తమ్ముడు ఉంటున్న ఇంటిపై కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాలన్నిటిలో 19,31,00,000 డబ్బుతో పాటుగా 150 కోట్ల రూపాయల వాల్యూ ఉన్న ఇన్వెస్ట్మెంట్ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అన్ని రైడ్స్ తర్వాత మే 8న ఈడీ పూజా సింఘల్కు సమన్లు పంపింది. ఆ తర్వాత 3 రోజుల పాటు గంటల తరబడి ఆమెను ఇంటరాగేట్ చేశారు. ఆఖరికి 12వ తేదీన న్యూస్ ఛానల్స్లో పూజా సింఘాల్ అరెస్ట్ అయిందనే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే పూజాకు 2 పాన్ కార్డులున్నాయి. ఆమె భర్త హాస్పిటల్ కోసం స్థలంను తన పవర్తో ఇల్లీగల్గా ఆక్రమించుకుంది. నిర్మాణం కోసం బ్యాంక్ నుంచి 23 కోట్ల రూపాయల లోన్ తీసుకుంది. ఇంతవరకు ఆ లోన్ కట్టలేదు. ఆమె అరెస్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసింది. డిసెంబర్లో ఈడీ ఆమె భర్తకు సంబంధించిన హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్, 2 చోట్ల ఉన్న స్థలాలను అన్నిటినీ జప్తు చేసింది. ఈ ఆస్తుల వాల్యూ దగ్గర 82 కోట్ల రూపాయలు. పూజ 2 వివాహాలు చేసుకుంది. మొదటిది ఐఏఎస్ అధికారి రాహుల్ పూర్వార్తో, ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుని అభిషేక్ జాతో 2వ వివాహం చేసుకుంది. ఎంతో కష్టపడి చదువుకుని సాధించుకున్న ఐఏఎస్ పదవిని అడ్డుగా పెట్టుకుని ధనదాహంతో అక్రమాలు చేసుకుంటూ పోయి ఆఖరికి జైల్లో తన లైఫ్ను గడుపుతోంది పూజా సింఘాల్. ఇది పూజా కథ. సరే, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.